వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ సో ఇప్పుడు మ్యాథ్స్లో ఏంటంటే బేసిక్ మ్యాథ్స్ చాప్టర్ కంప్లీట్ అయింది. బట్ క్వశ్చన్స్ మాత్రం కొన్ని అయినాయి. బట్ ఓకే, క్వశ్చన్స్ ఏంటంటే మిడిల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ ప్రాసెస్ అయితే ఆగదు. బట్ చాప్టర్ లేట్ అవ్వడం వల్ల ముందుగానే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను. సో చాప్టర్స్ అనేవి లేట్ అవ్వకూడదనే ఒక మెయిన్ మోటివ్ మీద ఇదేంటంటే చాప్టర్ ముందే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు అవి ఏంటంటే ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవ్వకముందే మేబీ బేసిక్ మ్యాథ్స్ మీద ఇంకో క్వశ్చన్స్ మీద ఇంకో వీడియో అప్లోడ్ చేసేయచ్చు. సో ఆ ప్యాటర్న్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా చాప్టర్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్ మ్యాథ్స్లో జనరల్గా 10 లెక్చర్స్ పట్టేసింది. జస్ట్ ఓన్లీ కాన్సెప్ట్స్ మీద వెళ్తా ఉన్నాం కానీ 10 లెక్చర్స్ పట్టేసింది. బట్ అంత ఎక్కువగా లెక్చర్స్ పట్టకూడదు, కొంచెం ఫాస్ట్ కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశం మీద కొంచెం ఏంటంటే అర్థమయ్యేలానే చెప్తాను. బట్ కొంచెం లెక్చర్స్ కౌంట్ అనేది తగ్గించి క్వశ్చన్స్కి ఎక్కువ వీడియోస్ పెట్టేలాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి ఒకసారి. ఐ థింక్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే నేనైతే ఈ ప్రాసెస్ మీద అనుకుంటున్నా. ఇప్పుడు మేబీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 4, 5, 6 లెక్చర్స్లో కంప్లీట్ చేసి అదే టైంని కొంచెం క్వశ్చన్స్లోకి షిఫ్ట్ చేస్తే బెటర్ అని నాకు అనిపించింది. సో మీ థాట్స్ ఏంటో చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఇప్పుడు ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు స్కూల్ లెవెల్లో జనరల్గా చూసుంటారు. జనరల్గా స్కూల్ లెవెల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా తక్కువ స్కూల్ లెవెల్ అంటే మేబీ 6th, 7th ఆ టైంలో చెప్తారు. జనరల్గా ఏంటంటే కొన్ని వర్డ్స్ చెప్తాను చూడండి. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి కాన్స్టెంట్ అండ్ వేరియబుల్. సెకండ్ వర్డ్ వచ్చేసి టర్మ్. థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ అండ్ పాలినామియల్. ఎక్స్ప్రెషన్ అండ్ పాలినామియల్ జనరల్గా ఈ రెండు సేమ్ అని ఫీల్ అవుతారు చాలా ఉంది. బట్ రెండింటికి కూడా డిఫరెన్స్ ఉంది. సో అది తర్వాత చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈక్వేషన్. సో మొత్తం ఎన్ని వర్డ్స్ రాశాను ఇక్కడ? సో ఇక్కడ టోటల్గా ఎన్ని వర్డ్స్ రాశాను నేను? 5 వర్డ్స్ రాశాను. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్స్టెంట్, వేరియబుల్, టర్మ్, ఎక్స్ప్రెషన్, పాలినామియల్ అండ్ ఈక్వేషన్. సో ఇక్కడ ఏంటంటే వీటిని సెపరేట్గా డెఫినేషన్స్ ద్వారా తరోగా చదివేదానికన్నా రిప్రజెంటేషన్ ద్వారా చూసుకుందాం జనరల్గా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రాశాను నేను ఏంటది p of x ఈక్వల్ టు ఇక్కడ రాశా చూడండి. p of x ఈక్వల్ టు an x to the power n ప్లస్ an minus 1 into x to the power n minus 1 an minus 2 into x to the power n minus 2 సో ఆన్. మధ్యలో చాలా టర్మ్స్ అలా రాసుకోవచ్చు. సో ఎండింగ్ వచ్చేసరికి n minus 1 n minus 2 అంటే ఎండింగ్ వచ్చేసరికి 3 to 1 0 అవి కదా వస్తాయి. సో డైరెక్ట్గా a2 into x square ప్లస్ a1x ప్లస్ a0 x0 అంటే 1 అంతే కదా. ఎనీ వేరియబుల్ x ఏంటి వేరియబుల్కి పవర్లో 0 ఉంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? డైరెక్ట్గా a0 అని కూడా రాయొచ్చు అంతే కదా. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఏమంటాం? పాలినామియల్ అంట. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పాలినామియల్. సో ఫస్ట్ ఏంటంటే దీని ద్వారానే మిగతా టర్మ్స్కి మీనింగ్స్ ఏంటో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ an అంటే ఏంటి? an minus 1 an minus 2 సో ఆన్ a2 a1 0 a0. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటి? అవి కోఎఫిషియంట్సా కదా. సో an అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ x to the power n. an minus 1 ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ x to the power n minus 1. సో అలా ఉంటాయి లాస్ట్ వరకు కూడా. ఇప్పుడు a1x తీసుకుంటే a1 ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ x, అవునా కదా. సో ఇలాగా. సో ఇప్పుడు అవన్నీ ఏంటి? నంబర్స్. అవేంటి? నంబర్స్. దే ఆర్ ఆల్ రియల్ నంబర్స్. ఆ నంబర్స్ అన్నీ ఏంటి? రియల్ నంబర్స్. ఇక్కడ రాసిన చూడండి. an minus 1 an minus 2 ఆర్ కోఎఫిషియంట్స్ ఆఫ్ వేరియబుల్ x. దీస్ ఆర్ ఆల్ రియల్ నంబర్స్. అవన్నీ ఏంటి? రియల్ నంబర్స్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఏదైతే మనం పాలినామియల్ రాస్తామో దాంట్లో హైయెస్ట్ డిగ్రీ యొక్క కోఎఫిషియంట్ 0 అవ్వకూడదు. అదొక పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి పవర్ ఆఫ్ ఎక్స్ మస్ట్ బి హోల్ నెంబర్. ఎక్కడెక్కడైతే మనం ఎక్స్ అని మెన్షన్ చేసామో ఎక్స్ మీద ఉన్న పవర్ ప్రతిదీ కూడా హోల్ నెంబర్ అయి ఉండాలి. అంటే 0 నుంచి ఇన్ఫైనైట్ నంబర్స్, ఓన్లీ నంబర్స్, ఇంటిజర్స్ మాత్రమే రావాలి. ఏవి ఇంటిజర్స్? పాజిటివ్ ఇంటిజర్స్ రావాలి. 0 అండ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంతే. సో లాస్ట్ పాయింట్ చూడండి. లీడింగ్ కోఎఫిషియంట్ ఈజ్ 1. లీడింగ్ కోఎఫిషియంట్ అంటే ఏంటి? మీరు మెన్షన్ చేసే హైయెస్ట్ ఎక్స్ పవర్ ఉంటుంది కదా. ఇప్పుడు x to the power క్యూబ్, ఎక్స్ క్యూబ్కి ఈక్వేషన్కి హైయెస్ట్ పవర్ 3 అవుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే హైయెస్ట్ పవర్ 2 అవుతుంది. సో అలాగా ఏదైతే హైయెస్ట్ పవర్ ఉన్న వేరియబుల్ ఏదైతే ఉందో దాని కోఎఫిషియంట్ని లీడింగ్ కోఎఫిషియంట్ అంటాం. సో లీడింగ్ కోఎఫిషియంట్ కనుక ఒకవేళ 1 అవుతే దాన్ని ఏమంటాం? మోనిక్ పాలినామియల్ అంటాం. సో ఇప్పుడు జనరల్గా ఇదంతా కూడా బేసిక్. జనరల్గా ఎవరు అడగరు కూడా. బట్ నార్మల్గా టర్మ్స్ గురించి ఏంటి క్వశ్చన్స్లో ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు టర్మ్స్ని. సో జస్ట్ అది బేసిక్గా తెలియడం కోసం మాత్రమే చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటి? ఇప్పుడు రాసిన దాంట్లో an minus 1 కనబడుతుందా?
an minus 1, an minus 2, సో ఆన్. లాస్ట్లో ఉన్నాయి a2, a1, a0. ఇవన్నీ ఏంటి కాన్స్టెంట్స్. వీటిలో ఎందుకు సార్ కాన్స్టెంట్స్ అంటున్నాం? ఎందుకంటే అవన్నీ కూడా నంబర్స్. ఇప్పుడు ఏదన్నా పోలినామియల్ ఈక్వేషన్ రాయాలనుకున్నా వాటి ప్లేస్లో నంబర్స్నే యూజ్ చేస్తాం. ఎదురుకి వెళ్ళిన తర్వాత 2x² + x + 1 అంటే కోఎఫిషియన్స్ ప్లేస్లో ఏమున్నాయి 2, 1, 1 అవే కదా కోఎఫిషియన్స్ ఉన్నాయి, వాటి ప్లేస్లోనే రాస్తున్నాం. ఎందుకు అవన్నీ ఏంటి an minus 1 ఇక్కడ జస్ట్ జనరల్గా రిప్రజెంట్ చేసాం అంతే కదా. సో అవన్నీ ఏంటి కాన్స్టెంట్స్. సో ప్రతి చోట మనం x యూజ్ చేసాం. ఏంటది x to the power n, x to the power n minus 1, x to the power n minus 2, సో ఆన్. లాస్ట్ ఏం రాసాం x² x అండ్ x to the power 0 అంటే 1, అది వదిలేండి. సో ఇక్కడ ప్రతి చోట కూడా x అనే టర్మ్ యూజ్ చేసాం. ఆ x ప్లేస్ ఏంటంటే మనం ఏ నెంబర్స్ అయినా పెట్టుకోవచ్చు. జనరల్గా ఆ x ప్లేస్లో ఏ నెంబర్స్ అయినా రావచ్చు, మనం చెప్పలేం. అర్థమవుతుంది. అక్కడ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ నెంబర్స్ అయినా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎక్స్. ఆ ఎక్స్ని ఏమంటారు ఇప్పుడు వేరియబుల్. ఆ ఎక్స్ ప్లేస్లో ఏదైనా యూస్ చేయొచ్చు. జనరల్ పీని యూస్ చేయొచ్చు, ఎన్ యూస్ చేయొచ్చు, ఏ నెంబర్ అయినా వాడుకోవచ్చు. సో ఇక్కడ రిప్రజెంటేషన్లో ఇక్కడ ఏంటంటే వీటిని వేరియబుల్స్ అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు ప్రతి టర్మ్ని కూడా ఇక్కడ చూపిస్తాను సార్. సో ఇక్కడ ఏంటంటే an ఇంటూ x to the power n, an minus 1 ఇంటూ x to the power n minus 1, an minus 2 ఇంటూ x to the power n minus 2. ఇక్కడ ఒక సెట్ ఆఫ్ క్వాంటిటీ అనేది చాలా క్వాంటిటీస్ ఉన్నాయి. అవన్నీ ఎలా ఉన్నాయి? ఎడిషన్లో ఉన్నాయి. అర్థమవుతుందా లేదా? ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి? ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి కౌంట్ చేసాం అనుకోండి, ఇది x to the power 1 కదా, ఎక్కడ వరకు వెళ్ళింది? x to the power n వరకు వెళ్ళింది. అంటే n క్వాంటిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి మిగిలింది n+1. టోటల్గా ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి? n+1 క్వాంటిటీస్ ఉన్నాయి. అంటే n+1 క్వాంటిటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎడిషన్లో ఉన్నాయి. ఆ n+1 క్వాంటిటీస్ని ఏమంటారు? వాటిని టర్మ్స్ అంటారు. అర్థమైందా? వాటిని టర్మ్స్ అంటాం. ఇప్పుడు టర్మ్స్ అంటే అర్థమైంది కదా, ఏమంటారు వాటిని? మనం రాసిన జనరల్ పోలినామియల్ ప్రకారంగా టర్మ్స్ ఏంటి? an ఇంటూ x to the power అనేది x to the power n అనేది ఒక టర్మ్, an minus 1 ఇంటూ x to the power n minus 1 అనేది ఒక టర్మ్, an minus 2 ఇంటూ x to the power n minus 2 అనేది ఒక టర్మ్, అలాగా సో ఆన్. అర్థమైందా లేదా? వీటిలో టర్మ్స్ అంటాం. ఇప్పుడు ఫైనల్గా ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్ అంటే సంథింగ్ ఏదన్నా అవ్వచ్చు, మిక్సింగ్ ఆఫ్ టర్మ్స్, అంటే ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ టర్మ్స్. అర్థమవుతుందా? దాన్నే ఎక్స్ప్రెషన్ అంటాం. అంటే ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ ప్రకారంగా ఏంటంటే ఈ p(x) అంతా ఉంది కదా, ఈ p(x) అంతా ఇదంతా కూడా ఒక ఎక్స్ప్రెషన్. అవునా కదా? కరెక్టే కదా? అక్కడ టర్మ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం n+1 టర్మ్స్ ఉన్నాయి. n+1 టర్మ్స్ కూడా ఎడిషన్లో ఉన్నాయి, లేదా సబ్ట్రాక్షన్ ఉండొచ్చు. సో ఈ రెండింటిలో ఎలా ఉన్నా సరే దాన్నే ఎక్స్ప్రెషన్ అంటాం. పర్టికులర్గా ఈ ఫార్మేట్లో ఉంటే పోలినామియల్ అంటాం. అర్థమైందా లేదా? సో ఇప్పుడు జనరల్గా ఎలాగన్నా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకోటి రాస్తా. ఏమని రాస్తా అంటే x³ yz ప్లస్ xyz ప్లస్ x²y ప్లస్ y²z సంథింగ్ ఏదో సంథింగ్ కొన్ని క్వాంటిటీస్ తీసుకొని ఎడిషన్లో రాస్తా. సో ఇక్కడ ఏంటి? x³ yz అనేది ఒక టర్మ్, xyz అనేది ఒక టర్మ్, x²y అనేది ఒక టర్మ్, y²z అనేది ఒక టర్మ్. టోటల్ 4 టర్మ్స్ ఉన్నాయి. 4 టర్మ్స్ కూడా ఎడిషన్లో రాస్తా. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం? ఎక్స్ప్రెషన్ అంటాం. అవునా కదా? దీన్ని ఏమంటాం? ఎక్స్ప్రెషన్ అని అంటాం. కానీ దీన్ని పాలినామియల్ అని అనం. బట్ దిస్ ఇస్ నాట్ అ పోలినామియల్ అంటే ఎలా ఉండాలి? సింగిల్ వేరియబుల్ ఉండాలి. మొత్తం ఎక్స్ప్రెషన్ మొత్తం ఒకే వేరియబుల్ ఉండాలి. ఆ వేరియబుల్ కూడా అయితే ఇంక్రీజింగ్ పవర్లో ఉండాలి, లేకపోతే డిక్రీజింగ్ పవర్లో ఉండాలి. దాన్ని పాలినామియల్ అంటాం. అవునా కదా? కానీ ఇక్కడ ఏంటి? టోటల్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ x, y, z. ఇక్కడ ఏంటి? 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 3 వేరియబుల్స్ ఉంటే దీన్ని ఏమంటాం? ఎక్స్ప్రెషన్ అంటాం. అర్థమైందా? ఎక్స్ప్రెషన్ అంటాం. దిస్ ఈజ్ నాట్ అ పోలినామియల్. ఇక్కడ వరకు అర్థమైందా? ఎక్స్ప్రెషన్కి పోలినామియల్కి డిఫరెన్స్ అర్థమైందా లేదా? సో ఇక్కడ వరకు అంతా ఓకే. సో ఇప్పుడు ఈక్వేషన్, పోలినామియల్ ఈక్వేషన్ అని కూడా అంటాం. జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కాబట్టి దీన్నే పోలినామియల్ ఈక్వేషన్ అని అంటాం. ఈక్వేషన్ అంటే మరి ఎలాగైనా రాయొచ్చు కదా. జనరల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్తో పాటు ఈక్వల్ టు సైన్ ఒకటి యాడ్ అయింది అనుకో, ఈక్వల్ టు సైన్ ఒక ఎక్స్ప్రెషన్లో ఈక్వల్ టు సైన్ అనేది ఇంక్లూడ్ అయితే దాన్ని ఈక్వేషన్ అనేస్తాం జనరల్గా. బట్ సంథింగ్ ఒక పాలినామియల్, ఈ బాక్స్లో సంథింగ్ ఏదో పాలినామియల్ ఉంది, దీనికి లాస్ట్లో ఈక్వల్ టు 0 యాడ్ చేస్తే దాన్ని పాలినామియల్ ఈక్వేషన్ అంటాం. రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? ఈక్వేషన్కి పాలినామియల్ ఈక్వేషన్కి ఇదే డిఫరెన్స్. పాలినామియల్ అంటే సంథింగ్ ఉంది సింగిల్ వేరియబుల్లో, లెట్స్ టేక్ డిక్రీజింగ్ పవర్స్లో ఉంది, సంథింగ్ ఏదో పాలినామియల్ ఉంది డిక్రీజింగ్ పవర్స్లో ఉంది. ఆ పాలినామియల్కి లాస్ట్లో ఈక్వల్ టు 0 యాడ్ చేస్తే దట్ ఈస్ అ పాలినామియల్ ఈక్వేషన్. పాయింట్ అర్థమైందా? దాన్ని పాలినామియల్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ సంథింగ్ ఏదో ఎక్స్ప్రెషన్ రాసా, దీనికి లాస్ట్లో ఈక్వల్ టు పెట్టి 0 పెట్టేసినా దీనికి మొత్తం ఇది ఏదైతే ఉంది ఇది మొత్తం ఉంది కదా, ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఎక్స్ప్రెషన్ లాస్ట్లో ఈక్వల్ టు 0 పెట్టేసినా అది ఈక్వేషన్ అవుతుంది, పాలినామియల్ ఈక్వేషన్ అవుతుంది. ఎందుకు? దట్ ఈస్ నాట్ అ పాలినామియల్. అది పాలినామియల్ అయితేనే, లాస్ట్ ఈక్వల్ టు 0 ఉంటేనే దాన్ని పాలినామియల్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ దాకా క్లియరే కదా?
ఇక్కడ దాకా క్లియరే కదా. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ రాస్తా. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. జనరల్గా ఒకవేళ అడగొచ్చు. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అజర్షన్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మేబీ అడగొచ్చు, ఛాన్స్ ఉంటుంది. సో రాసుకోండి జనరల్గా. సో స్టేట్మెంట్ ఏంటంటే ఎవ్రీ polynomial is an expression. Every polynomial is an expression, but vice versa is not true. Vice versa అంటే ఏంటి? రివర్స్లో అంటే every expression is not a polynomial. అర్థమైందా? జనరల్గా సింపుల్ స్టేట్మెంటే, ఆల్రెడీ అడిగే ప్రాబిలిటీ కూడా తక్కువ, బట్ అడిగితే కనుక మీరు సింపుల్గా ఆన్సర్ చేసి రావచ్చు. ఇక్కడ దాకా అర్థమైందా? ఇదంతా కూడా బేసిక్ చెప్పాను, మొత్తం అంతా కూడా ఇదంతా కూడా బేసిక్సే. బేసిక్ ఆల్జీబ్రా టాపిక్స్ అంటారు ఇట్లా నార్మల్గా. కాన్స్టెంట్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, టర్మ్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్, పాలినామియల్ ఈక్వేషన్ ఇవన్నీ కూడా బేసిక్. మొత్తం బేసిక్స్ మొత్తం క్లియర్ చేశాను. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఏంటంటే డిగ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ అంటే ఏంటి? పవర్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. అర్థమైందా? పవర్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. సో ఇప్పుడు డిగ్రీ ఏంటంటే 0 ఉందంటే, ఒకవేళ డిగ్రీ ఈజ్ 0, ఒకవేళ ఏదన్నా ఇప్పుడు డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ డిగ్రీ. ఇప్పుడు ఇక్కడ ఉంది పాలినామియల్, జనరల్ పాలినామియల్ ఉంది ఇక్కడ. ఈ మొత్తం పాలినామియల్లో కూడా పవర్స్లో హైయెస్ట్ పవర్ ఏది? ఎన్నా కదా. తర్వాత n-1, n-2 సో ఆన్ అప్ టు 0. బట్ n ఈజ్ ద హైయెస్ట్ పవర్, దాన్నే డిగ్రీ అంటాం. పాయింట్ అర్థమైందా? డిగ్రీ అంటే అది. సో ఇప్పుడు డిగ్రీ 0 అంటే, ఇప్పుడు 0 అంటే ఒకటమే కదా ఉంది, ఆ ఒకటమే ఉందంటే దాని మీనింగ్ ఏంటి? ఓన్లీ కోఎఫిషియంట్ మాత్రమే ఉందని అర్థం అక్కడ. ఇప్పుడు నేను a ఇంటూ x⁴0 రాసానుకో, వాట్ డస్ ఇట్ మీన్? ఏ కదా, x⁴0 అంటే 1 కదా. మిగిలింది ఏంటి? ఓన్లీ కోఎఫిషియంటే మిగిలింది. దీన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు, ఎందుకంటే కాన్స్టెంట్ ఒకటే మిగిలింది కదా, కాబట్టి దాన్నే కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. ఇప్పుడు అది కూడా మిగల కోఎఫిషియంట్ కూడా లేదు, ఆ ఏ కూడా 0 అయిందనుకో, దాన్ని 0 పాలినామియల్ అంటారు. దాని డిగ్రీ ఉండదు జనరల్గా. 0 అయితే కనుక 0 పాలినామియల్కి డిగ్రీ ఉండదు. ND అంటే నాట్ డిఫైన్డ్. ఓకే. ఒకవేళ డిగ్రీ 1 అయితే, 1 సెకండ్, ఒకవేళ డిగ్రీ 1 అయితే దాన్ని జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది? AX + B అని అంటారు. ఇప్పుడు ఏదైతే లీడింగ్ కోఎఫిషియంట్ ఉంటుందో ప్రతి దాంట్లో కూడా లీడింగ్ కోఎఫిషియంట్ ఎప్పుడు 0 అవ్వదు. పాయింట్ అర్థమైందా? లీడింగ్ కోఎఫిషియంట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అప్పటిదాకా అర్థమైంది కదా. ఇప్పుడు అదే ఒక డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం, జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది. అదే డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అంటాం, జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో నెక్స్ట్ మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్, మన టాపిక్ ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి డైరెక్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎంటర్ అవుతాం. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో p(x) అనే పాలినామియల్ గురించి మాట్లాడుకున్నాం జనరల్గా. కానీ ఇప్పుడు ఏంటి మనం డిస్కస్ చేసేది ఈక్వేషన్. ఏదైతే మనం డిస్క్రైబ్ చేసిన పాలినామియల్ ఉందో, ఇఫ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, దాన్నే పాలినామియల్ ఈక్వేషన్ అంటాం. పాయింట్ అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి? p(x) అంటే ఏంటి? ax² + bx + c x² + bx + c. అదే కదా పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే. ఇఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఇట్ ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇదిగోండి, దిస్ ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒకవేళ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, ఇక్కడ రూట్స్ అండ్ సొల్యూషన్ 2 టర్మ్స్ ఉంటాయి. రెండింటికి కూడా డిఫరెన్స్ చాలా ఉంది. సొల్యూషన్ అడిగితే సొల్యూషన్ చెప్పాలి, రూట్స్ అడిగితే రూట్స్ చెప్పాలి. పాయింట్ అర్థమైందా? ఓకే, రెండుకి డిఫరెన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్స్ అడిగితే అసలు రూట్స్ అంటే ఏంటి? ద వాల్యూస్ విచ్ సాటిస్ఫై ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. పాయింట్ అర్థమైందా? సో ఇప్పుడు జనరల్గా ఇంకో పాయింట్ చెప్తాను చూడండి ఒకసారి. ఏ పాలినామియల్కైనా సరే దానికి డిగ్రీ ఎంత ఉంటే రూట్స్ కూడా అన్నీ ఉంటాయి. పాయింట్ అర్థమైందా? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఏ పాలినామియల్ కన్నా సరే దానికి డిగ్రీ ఎంత ఉంటే రూట్స్ కూడా అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది డిగ్రీ 0, ఇక్కడ కూడా నో రూట్స్, ఇక్కడ రూట్స్ ఉండవు. ఎందుకంటే డైరెక్ట్ కాన్స్టెంటే కదా ఉంది, కాన్స్టెంట్కి రూట్సే ఉంటాయి, రూట్స్ చెప్పలేం కదా, కాబట్టి రూట్స్ ఉండవు. ఇప్పుడు డిగ్రీ 1 అయితే 1 రూట్ ఉంటుంది, అవునా కదా? 1 రూటే ఉంటుంది. ax + b = 0 చేసాను అనుకో, ax + b = 0 చేశాను అనుకో, x వాల్యూ ఎంత వస్తుంది? x = -b/a. దిస్ ఈజ్ 1 రూట్, ఒకటే రూట్ అది. పాయింట్ అర్థమైందా? సో డిగ్రీ 1 అయితే 1 రూట్ వస్తుంది. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ ఎంత? 2. సో డిగ్రీ 2 ఉంటే రూట్స్ ఉంటాయి, డిగ్రీ 2 ఉంటే 2 రూట్స్ ఉంటాయి. అదే డిగ్రీ 3 అయితే 3 రూట్స్ ఉంటాయి. అది పాయింట్ ఇక్కడ. దీన్నే ఫండమెంటల్ బేసిక్ ఆఫ్ ఆల్జిబ్రా అంటారు. పాయింట్ అర్థమైందా? దిస్ ఈజ్ ద ఫండమెంటల్ బేసిక్ ఆఫ్ ఆల్జిబ్రా. ఓకే,
అర్థమైంది సార్. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ రూట్స్. సో ఇప్పుడు రూట్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికే శ్రీధరాచార్య మెథడ్ యూస్ చేస్తాం జనరల్గా. దీన్ని క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ కూడా అంటాం. సో ఏంటంటే ఫార్ములా ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు -b + or - √d/2a. ఇక్కడ d అంటే ఏంటి, b² - 4ac. d అంటే ఏంటి, డిస్క్రిమినెంట్. d అంటే ఏంటి, డిస్క్రిమినెంట్. d అంటే ఏంటి, డిస్క్రిమినెంట్. సో డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac. సో ఫైనల్గా ఎక్స్కి వాల్యూ ఏంటి, ఎక్స్కి వాల్యూ ఏంటి, -b + or √b² - 4ac/2a. ఇక్కడ అర్థమైందా, ఇక్కడ దాకా అర్థమైందా? సో ఇప్పుడు జనరల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్కి 2 వాల్యూస్ ఉంటాయి అని చెప్పా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా 2 రూట్స్ ఉంటాయి. ఇప్పుడు 2 రూట్స్ లెట్స్ సే ఎందుకు అదేంటిది, మనం ఏమనుకుందాం, 2ax² + bx + c = 0. దిస్ ఈజ్ ద జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రూట్స్ ఫర్ సపోజ్ లెట్స్ సే ఆల్ఫా అండ్ బీటా 2 రూట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు ఒక రూట్ ఏమవుతుంది, -b + or - అని చెప్పా. ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఒకసారి మైనస్ తీసుకుందాం. అంటే -+√d, నేను ఇంకా షార్ట్కట్లో d అని రాసేస్తున్నాను, /2a. అంతేనా కదా. సో బీటా ఏమవుతుంది, -b - √d/2a. ఇక్కడ దాకా క్లియరే కదా. సో ఆల్ఫా అదైతే బీటా ఇది అవుతుంది. కంప్లీట్గా ఎన్ని వచ్చినాయి, 2 రూట్స్ వచ్చినాయి. కంప్లీట్గా ఎన్ని వచ్చినాయి, 2 రూట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు రూట్స్కి సొల్యూషన్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇఫ్. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా సంథింగ్ ఏదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, సంథింగ్ బాక్స్ అని రాసా, బాక్స్లో ఏదో సంథింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. సో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఫర్ సపోజ్ నాకు 3, 2 వచ్చినాయి. ఆ 3, 2 కూడా ఏంటి, రూట్స్ అంటాం. అట్లా దోస్ ఆర్ రూట్స్. మరి వీటిలో సొల్యూషన్ కూడా అంటాం. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ అడిగినా కూడా 3, 2 చెప్తాం. ఈ కేసులో రూట్స్ అన్న సొల్యూషన్స్ అన్న ఒకటే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఏమొచ్చినాయి అంటే 1, 1 వచ్చింది. రూట్స్ ఏమొచ్చినాయి, 1, 1. సో ఈసారి ఏంటంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఏంటి అని అడిగితే, దోస్ ఆర్ 1, 1. అంతే, కరెక్టే. అదే సొల్యూషన్ అని అడిగితే ఆన్సర్ ఈస్ 1. అంతే, అర్థమైందా, ఓన్లీ 1. ఎందుకంటే 2 కదా. ఇప్పుడు x - 1² = 1 అని ఉందనుకో, x - 1² = 1. సారీ 1 కాదు 0. x - 1² = 1. ఎక్స్కి వాల్యూస్ ఏంటి, x = 1. ఆ 1 అనేది సొల్యూషన్ అవుతుంది. కానీ అది x - 1² ఎక్స్పెండ్ చేసాను, అది a - b² ఎక్స్పెండ్ చేసాను, ఏమొస్తుంది, x² + 1 - 2x. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషనే కదా. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి వాల్యూస్ 1, 1 వస్తాయి. ఆ 1, 1 అనేవి రూట్స్. బట్ అక్కడ 2 టైమ్స్ రిపీట్ అయింది, రూట్స్ అనేవి 2 టైమ్స్ రిపీట్ అయింది. బట్ సొల్యూషన్ అడిగితే మాత్రం 1 అని మాత్రమే చెప్తాం. ఏదైతే రిపీట్ అయిందో అంత రిపీట్ అయింది కదా అని చెప్పి 1, 1 అని చెప్పడం. ఆ సొల్యూషన్కి రూట్స్కి అదే డిఫరెన్స్. ఇక్కడ కూడా రాశాను చూడండి ఒకసారి, ఏంటది, ఇదిగోండి. సొల్యూషన్స్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ రూట్స్. పాయింట్ అది ఒకవేళ క్యూబిక్ రూట్ ఉంది, సంథింగ్ క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చా. క్యూబిక్ ఈక్వేషన్ అంటే 3 రూట్స్ ఉంటాయి. ఇప్పుడు దానికి సంథింగ్ ఎంతో 1, 2 వచ్చినాయి రూట్స్. ఇప్పుడు ఇవేంటి, సంథింగ్ ఏదో నేను సాల్వ్ చేసా, ఈ వాల్యూస్ వచ్చినాయి, ఇవేంటి రూట్స్ ఇవి. అదే క్యూబిక్ ఈక్వేషన్కి నేను సొల్యూషన్స్ అడిగాను అనుకో, ఆన్సర్ ఏమవుతుంది, 1, 2 అవుతుంది. అంతే. నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ రూట్స్ చెప్పాలి, వేరు ఉన్నాయి, రిపీట్ అని చెప్పకూడదు. పాయింట్ అర్థం, అదే డిఫరెన్స్. రూట్స్కి సొల్యూషన్స్కి కూడా అదే డిఫరెన్స్. సో నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. ఓకే, సో ఇక్కడ చెప్పా కదా, -b + or -√d/2a అంటే లెట్స్ సే ఆల్ఫా అండ్ బీటా ఆర్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఒకటి ఆల్ఫా అయితే రెండోది బీటా అవుతుంది. ఇప్పుడు నేచర్ ఆఫ్ రూట్స్కి వెళ్దాం. ఇప్పుడు ఏంటి, నేచర్ ఆఫ్ రూట్స్ ఏంటది, నేచర్ ఆఫ్ రూట్స్. నేచర్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి, రూట్స్ డిఫైన్ చేసేది. ఇప్పుడు జనరల్గా ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు -b + or b² - 4ac/2a కదా. ఇక్కడ రూట్ లోపల ఉన్న కంటెంట్ ఏంటి, b² - 4ac. దాన్ని డిస్క్రిమినెంట్ అంటాం. దాని మీద డిపెండ్ అవుతాయి మనకు వచ్చే రూట్స్. ఏ టైప్ ఆఫ్ అయినా సరే ఆ డిస్క్రిమినెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు డిస్క్రిమినెంట్ ఎన్ని టైప్స్లో ఉండొచ్చు, డిస్క్రిమినెంట్ కలర్ మారుస్తా, ఎప్పుడు తీసుకో. సో ఫస్ట్ వన్ ఒకటి ఏంటి, ఫస్ట్ డిస్క్రిమినెంట్ ఏమేమి అవ్వచ్చు, ఒకటి పాజిటివ్ అవ్వచ్చు, లేకపోతే నెగిటివ్ అవ్వచ్చు, లేకపోతే 0 అవ్వచ్చు. జనరల్గా అంతే కదా. అయితే పాజిటివ్ అవ్వాలి, లేకపోతే నెగిటివ్ అవ్వాలి, లేకపోతే 0 అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ d > 0 అనుకుందాం. ఒకవేళ డిస్క్రిమినెంట్ > 0 అయితే వాట్ డస్ ఇట్ మీన్, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. దట్స్ ఇట్. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. అదే ఒకవేళ d = 0 అయితే, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్.
రియల్ అండ్ ఈక్వల్. అదే థర్డ్ వన్ d less than 0 అయితే, d less than 0 అయితే రూట్స్ ఆర్ ఇమాజినరీ, రూట్స్ ఆర్ ఇమాజినరీ, రూట్స్ ఆర్ ఇమాజినరీ. సో ఇక్కడ కూడా అదే రాశాను చూడండి ఒకసారి. సో d గ్రేటర్ దెన్ 0, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 అయితే రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్. అంటే ఇందాక 1, 2 అని ఎలా చెప్పానో అవి డిస్టింక్ట్ రూట్స్, వేరు రూట్స్ వచ్చాయి. ఆ కేసులో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. లేకపోతే ఇంకో కేసు చెప్పా 1, 1 అని చెప్పా, అదేంటి రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్స్ అంటే ఆ కండిషన్ ఏంటి, డిస్క్రిమినెంట్ 0 అవుతుంది. అదే ఒకవేళ రూట్స్ ఆర్ ఇమాజినరీ, లేదు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, రూట్ లోపల నెగిటివ్ వస్తుంది. అవునా కదా, d less than 0 అంటే ఏంటి, రూట్ లోపల నెగిటివ్ క్వాంటిటీ వస్తుంది విచ్ ఇస్ నాట్ డిఫైన్డ్. సో ఆ కేసుని డిస్కస్ చేయాలంటే మనకు కాంప్లెక్స్ నెంబర్ స్టార్ట్ అవ్వాలి. బట్ ఈ కేసులో ఇక్కడ వరకు మనం చెప్పుకోగలిగేది ఏంటంటే రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఆ ఇమాజినరీ నెంబర్స్ని ఎలా డిఫైన్ చేస్తాం జనరల్గా అంటే ఏ ఫార్మాట్లో ఉంటుంది. ఏ ఫార్మాట్లో ఉంటాయంటే ఇక్కడ రాసుకొని చూడండి. ఇమాజినరీ కదా, ఇమాజినరీ అంటే ఏ ఫార్మాట్లో ఉంటాయి, p+iq, p+iq ఈ ఫార్మాట్లో ఉంటాయి. పాయింట్ అర్థమైందా లేదా, p+iq వేర్ p అండ్ q ఆర్ రియల్ నంబర్స్, p అండ్ q ఆర్ రియల్ నంబర్స్. అండ్ i అంటే ఏంటి, i అంటే అయోటా, i అంటే ఇమాజినరీ నెంబర్, అది i అంటే అయోటా. వాల్యూ ఏంటంటే √-1, వాల్యూ ఏంటి √-1, i వాల్యూ అది. ఇక్కడ వరకు మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో ఈ పార్ట్ తెలిస్తే చాలు మనకి సఫిషియంట్ అప్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అర్థమైందా. సో ఇప్పుడు జనరల్గా ఏంటి నేచర్ ఆఫ్ రూట్స్ చెప్పా ఇక్కడ దాకా, అవునా కదా, ఎస్ ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇదంతా క్లియర్ చేస్తున్నాను ఒక సెకండ్. ఓకే క్లియర్ చేశాను. అండ్ నేచర్ ఆఫ్ రూట్స్లో ఒక చిన్న స్మాల్ టాపిక్ ఉంటుంది. అదేంటంటే క్వశ్చన్స్లో ఒక్కోసారి లాంగ్వేజ్ని ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, d గ్రేటర్ దెన్ 0. d గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి, రియల్ అండ్ డిస్టింక్టా కదా, డిస్టింక్టే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టింక్టే కదా, డిస్టింక్టే. అదే ఒకవేళ సెకండ్ కేసులో d = 0 అయితే ఏం చెప్పుకున్నాం, రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ ఈక్వల్. ఈ 2 కేసెస్లో కూడా మనకి రియల్ నెంబర్సే వస్తాయి, కానీ రియల్ అండ్ డిస్టింక్ట్ అని ఒక కేసు ఉంటుంది, రియల్ అండ్ ఈక్వల్ అని ఒక కేసు ఉంటుంది. కొన్నిసార్లు క్వశ్చన్స్లో ఏమని చెప్తారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి ద క్వాడ్రాటిక్ హ్యాస్ రియల్ రూట్స్ అని మాత్రమే మెన్షన్ చేస్తారు. రియల్ అండ్ డిస్టింక్టా లేదా రియల్ అండ్ ఈక్వలా అని ఎక్కడా కూడా మెన్షన్ చేయడు. సో ఇలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన కండిషన్ ఏంటి, మన కండిషన్ యూస్ చేసుకోవాలి కదా. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి ఇట్ హ్యాస్ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అని అంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 అంటే b² - 4ac గ్రేటర్ దెన్ 0 అప్లై చేసి ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే అడిగిన దాన్ని బట్టి క్వశ్చన్ ఏమడిగితే అది అంటే ఆ మెథడ్ యూస్ చేసుకుంటారని చెప్తున్నా. అదే ఒకవేళ రియల్ అండ్ ఈక్వల్ అని ఇస్తే డిస్క్రిమినెంట్ = 0 అని కండిషన్ యూస్ చేసుకుని ప్రొసీడ్ అవుతారు, ఏమడిగితే అది. అదే ఒకవేళ జస్ట్ రియల్ రూట్స్ అని మెన్షన్ చేస్తే మరి ఇంకే కండిషన్ యూస్ చేస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ 2 కండిషన్స్ని కూడా మిక్స్ చేయాలి. ఎలా మిక్స్ చేయాలి, జస్ట్ రియల్ రూట్స్ అని మెన్షన్ చేస్తే మనం యూస్ చేసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే d > 0. ఈ 2 కేసెస్ని కూడా మిక్స్ చేసుకోవాలి. 2 కేసెస్ని కూడా మిక్స్ చేసుకోవాలి. రియల్ రూట్స్ అంటే ఇది ఇక్కడ కార్నర్లో రాసా, ఫర్ రియల్ రూట్స్ d > 0. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఈజీగానే ఉంటుంది, అర్థమవుతుంది జనరల్గా.